హుహు. హ్మ్. ఓహ్! అవునా? ఆహా! సరే, సరే. ఓకే. వదినా వచ్చారా? ఏంటి? చేతిలో సెల్ ఫోన్ లేదు, చెవులో బ్లూటూత్ లేదు అని చూస్తున్నారా? వదినా నేను మాట్లాడుతుంది నాతోనే. అయ్యో! నాకేం కాలేదు వదినా. అంటే అప్పుడప్పుడు మన బాడీ మనతో మాట్లాడుతుంది. దానికి మనము రెస్పాండ్ కూడా అవ్వాలి. దానికి రెస్పాండ్ అవ్వలేదనుకోండి, అది మన పైన అలుగుతుంది. అది మన పైన అలిగితే మనల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ లేవగానే నేను అటు నుంచి మాట్లాడుతూ వచ్చానా, అప్పుడు నా నడుముతోని మాట్లాడుతున్నా. అది ఫస్ట్ ఆ అనే ఒక సౌండ్ ఇచ్చింది. అప్పుడు నేను రిప్లై ఇచ్చి ఆహా అనుకుంటే అయిపోతుంది. దానికి కొంచెం రెస్ట్ ఇస్తే అయిపోతుంది. లేదంటే ఆహా దాకా తీసుకెళ్ళిపోతుంది. వదిన ఇలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉండాలంటే పాపం ఈ బుజ్జి తల్లి గురించి కూడా ఆలోచించాలి కదా. చెప్పండి. వంట చేస్తున్నప్పుడు నొప్పులుంటాయి, అప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దానికి మన బాడీ అంటే ఒకసారి డాక్టరే చెప్పారు నాకు విషయము. మన బాడీ మనకి ఏదైనా నొప్పి ఉన్నప్పుడు దాన్ని అలానే అదే తగ్గిపోతుందిలే అని దానిపైన ప్రెషర్ పెడితే అది దానికదే సెల్ఫ్ హీలింగ్ అవ్వలేదంట. అందుకని పాపం బుజ్జి తల్లి చెప్పినప్పుడు మనం విని కొద్దిగా రెస్ట్ ఇస్తే దానికదే సెట్ అయిపోతుంది. అదనమాట. ఇంకా మనం వీటి గురించి మాట్లాడుకోవాలి వదినా. వంట చేసుకుంటూ మాట్లాడితేనే అందులో ఒక మజా వస్తుంది. మరి వైరల్ వంటలక్క చేయబోతున్న వంట బ్రాకలీ క్రీమ్ సూప్. ముందుగా ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ చేద్దాం. ప్యాన్ తీసుకొని అవును ఇంతకు వదినా అసలు కావాల్సిన పదార్థాలకు ఒక లుక్ వేసారా? చూసేయండి మరి. ప్యాన్ వేడెక్కింది కాబట్టి ముందుగా బటర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వదినా మరి మెల్ట్ అవ్వలేదు కదా అంటే మెల్ట్ అవ్వకముందే వేస్తే మాడకుండా ఉంటుంది కాబట్టి, అంటే ఫ్లేమ్ ఎక్కువైపోతే మళ్ళీ మనకి డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందులోనే సన్నగా తరిగిన ఎల్లిపాయలు, బిర్యానీ ఆకు, వదినా కొన్ని వంటల్లో ఏంటంటే అది బాగా కాలాలి, అంటే బర్న్ చేయాలి. కొన్ని వాటికి అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే ఈ సూప్కి కూడా అవసరం లేదు. కొద్దిగా ఉప్పు, ఇప్పుడు కొద్దిగా మైదా పిండి. మనం చేస్తుంది థిక్ సూప్ కాబట్టి కొద్దిగా కొత్తిమీర, ఏదైతే జస్ట్ వాడిన ఇంగ్రీడియంట్స్కి వచ్చే అరోమాకే నాకు లాలా జలం వస్తుంది అయ్యా. అలాంటిది మొత్తం సూప్ అయ్యాకనైతే ఆహాహా. ఇప్పుడు ఇందులోనే బ్రాకలీ వేసుకుందాం. కొద్దిగా అలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో పాలు పోసిద్దాం. వదినా మనం వేసుకున్న బ్రాకలీ సాఫ్ట్ అయ్యేంత వరకు పాలల్లో ఉడకనివ్వాలి. అది అలానే ఇంకో విషయం తెలుసా వదినా, మనకి కొందరికి ఊరికేనే కోల్డ్ వస్తూ ఉంటుంది. కోల్డ్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, ఓహో నాకు తెలిసి ఈ కోల్డ్
బాడీలో ఎక్కువ హీట్ వల్ల వస్తుందేమో, లేదా నాకు తెలిసి ఈ కోల్డ్ బాడీలో ఎక్కువ చల్లదనం వస్తుందేమో అని అనుకొని హీట్ బాగా పెరిగిపోయినప్పుడు కొందరు బటర్ మిల్క్ తీసుకోవడం కానీ అలా చల్లటి పదార్థాలు తీసుకుంటారు. ఇంకొందరికి చల్లదనం ఎక్కువైనప్పుడు వేడి అంటే మిరియాలు లాంటివి తీసుకుంటారు. కానీ మీకు ఇంకో విషయం తెలుసా, మనకు అసలు కోల్డ్ దేని వల్ల వచ్చింది అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే మంచిదంట. అంటే ఇది నేను డాక్టర్ని అడిగి చెప్తుందే, నా నోటికి వచ్చింది నేను చెప్పట్లేదు వదిన. సో డాక్టర్ని నేను అట్లా అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మాటలే ఈ మాటలు. నీ పని అయిపోయిందా? ఇంకొకొచ్చే బాయిల్ అవ్వు వదిన, ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, కొద్దిగా అరోమేటిక్ పౌడర్. అరోమేటిక్ పౌడర్ అనేది ఆప్షనల్ వదినా, మరి అదెక్కడి నుంచి తేవాలంటే మనకు మార్కెట్లో దొరికేస్తుంది. నేను ఏవైతే చేస్తానో అవన్నీ కూడా మనకి ఈజీగా మార్కెట్లో దొరికే సామాగ్రి మాత్రమే. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి కాబట్టి అంతలోపు వీటిని కొంచెం క్లీన్ చేసుకుంటాను నేను. వదినా, బ్రాక్లీ బాగా ఉడికింది వదినా. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని ఆల్రెడీ మనం ఒక సాస్ ప్యాన్లో వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. స్టవ్ ఆర్పేసుకుందాం వదినా. వదినా, ఇందులో ఉన్న బిర్యానీ ఆకు ఒక్కటి తీసి మీ పని అయిపోయిందిరా. ఫ్లేవర్ ఇచ్చేసావు కదా నువ్వు, సైడ్కి వెళ్ళిపోన్నాడు. ఇప్పుడు మనము హ్యాండ్ బ్లెండర్ తీసుకొని, నాన్న జాగ్రత్త, ఓకే? దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి సూప్ని. వదినా, ఇది బాయిల్ అవుతుంది కాబట్టి సూప్, దీన్ని కొద్దిసేపు అలా వదిలేద్దాం. ఇప్పుడు ఒక కప్లో క్రీమ్, మనం చేసుకున్న సూప్ని, అంటే డైరెక్ట్గా వేస్తే సరిగ్గా క్రీమ్ అనేది కలవదు వదిన. ఇలా కండిషనింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. Now mix and mix and mix and mix. అలా ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. వదినా, ద బ్రాకలీ క్రీమ్ సూప్ ఈజ్ రెడీ. సో ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసేసుకుందాం. సూప్స్ అనేవి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు తెలుసా. బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి. అందుకే రెస్టారెంట్లలో ఏ టైం అయినా సూప్ అవైలబుల్ అంటారు. అయినా వదిన, ఈ కాలంలో కూడా అద్భుతమైన టేస్ట్ ఉన్న సూప్లు ఏ రెస్టారెంట్లో కూడా దొరకట్లేదు. అందుకే మనం చేసుకుంటే అయిపోలా. అందుకేగా మీకు ఈ రెసిపీ చెప్పింది. వదిన, కొద్దిగా క్రీమ్ తీసుకొని కొద్దిగా వాటర్, అంతే. అమ్మో సారీరా. ఇప్పుడు ఈ క్రీమ్ని మనము డైల్యూట్ చేసుకోవాలి. వదినా, బ్రాకలీ క్రీమ్ సూప్ మంచి వేడి వేడి టోస్ట్తోని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఓకే, ఇప్పుడు సూప్ చేసావు, మరి దీని కాంబినేషన్లో వేడివేడిగా ఏమైనా చేస్తున్నావా అంటే ఆబ్వియస్లీ వేడివేడిగానే చేస్తున్నా. మరి ఏంటో తెలుసుకుందామా? వైరల్ వంటలకు చేయబోతున్న నెక్స్ట్ రెసిపీ స్టఫ్డ్ ఎగ్ చిల్లీ. వదినా, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, చూసేసేయండి. ఏంటో వదినా దగ్గుతున్నావు? వదినా, దగ్గే కదా అని లైట్ తీసుకోకొదినా. ఎందుకంటే నాకు మొన్నెప్పుడో ఒక నెల రోజులు దగ్గుండే తెలుసా వదినా, విపరీతం. అది డ్రై కాఫ్ అర్థం కాదు, వెట్ కాఫ్ అర్థం కాదు, విపరీతమైన దగ్గు వదినా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా తగ్గలేదు. అంటే ఏదో ఒక అలర్జీ వల్లనో లేదా ఏదో ఒక దాని వల్ల అయ్యి ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వల్ల. మనతోనే ఉంటాయి, వాటి వల్లే అవుతాయి, కానీ మనం వాటిని పట్టించుకోము. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దునా. దగ్గే కదా, ఏం చేస్తుందిలే, దగ్గు లంగ్స్, సో అక్కడికి వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా ఉందేమో, వాటికి ఏదైనా పడట్లేదేమో అవి చెప్తున్నాయి వదినా దగ్గు రూపంలో. ఒకసారి వినేసి అయిపోతుంది, సరేనా? వదినా, ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడైపోయింది వదినా. ఇప్పుడు ముందుగా గార్లిక్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఉప్పు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వదినా, 4 ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నాను నేను. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. వదినా, మనము ఈ ఎగ్ మిశ్రమాన్ని చిల్లీలో, బజ్జీ మిర్చిలో మనం స్టఫ్ చేయబోతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు, మరీ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నా సరే లోపల ప్రాపర్గా స్టఫ్ అవ్వదు, కాబట్టి దానికి తగ్గట్టు మనం ఆ సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్ ముక్కలని ఆల్రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసేసుకోవాలి. వదినా, అలానే ఇందులో కొద్దిగా టొమాటో కెచప్, అలానే చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. వదినా, చీజ్ వేస్తే ఏంటంటే మంచి బాండింగ్ ఉంటుంది. మనం యూజ్ చేసే మిశ్రమం ఏదైతే ఉందో చిల్లీ మధ్యలో వాటికి, అలానే ఆ చిల్లీ, ఎగ్, చీజ్, కెచప్ అద్భుతమైన టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యేలోపు మిర్చి బజ్జీ ఏదైతే ఉందో చిల్లీ, దీంట్లో మనం చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. అలానే ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యే లోపు స్టఫ్ చేసేసుకుందాం.
బజ్జీ మిర్చిలో చింతపండు మిశ్రమాన్ని ఫిల్ చేస్తాం కదా, కానీ ఇదేంటంటే డైరెక్ట్గా అంటే పైనుంచి మళ్ళీ డీప్ ఫ్రై ఇదేమీ అవసరం లేకుండా అద్భుతమైన స్నాక్. ఏంటో మార్నింగ్ లేవగానే అలా ఫ్రిడ్జ్లో పడిపోయి ఉన్నాయి ఇవి. మళ్ళీ వీటి ఫీల్ అయిపోతాయి కదా, అంటే కూరగాయలు కూడా ఫీల్ అవుతాయి వదిన. నన్ను తీసుకున్నప్పుడు నన్ను వాడొచ్చు కదా, నన్ను తినొచ్చు కదా అని అనుకుంటాయి. అందుకే సరే ఒక కొత్త రెసిపీ బజ్జీ మిర్చి తోటి చేద్దాము అని అనుకొని ఇప్పుడు వదిన మిర్చీలన్నీ కూడా మన ప్యాన్ పైన పెట్టేసుకొని కొద్దిగా పైనుంచి అలా నూనె చల్లేసుకొని మూత పెట్టేసుకోవాలి. వదినా కిచెన్లో లైట్ ఆన్ ఉందేమో చూడు. నువ్వు ఇక్కడ చూస్తూ కిచెన్లో లైట్ ఎందుకు ఆన్ చేసావు? వెళ్ళరా, దీనికి కూడా ఎలా 5 నిమిషాలు పడుతుంది కానీ. వదినా మన స్టఫ్డ్ చిల్లీ అయితే బాగా వేగింది. ఇప్పుడు ప్లేటింగ్ కూడా రెడీగా ఉంది కాబట్టి వదినా బ్రాకలీ క్రీమ్ సూప్, దాంతోపాటు ఎగ్ స్టఫ్డ్ చిల్లీ. ఆహా, చూస్తుంటే లాలాజలం వస్తుందయ్యా. సరే, నేను ఆ లాలాజలాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటాను వదినా. మరొక్కసారి మీ అందరి కోసం రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. బ్రాకలీ క్రీమ్ సూప్ ఎలా చేసుకున్నామంటే, ముందుగా సాస్ ప్యాన్లో నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో బటర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి కలిపి మైదా పిండి, కొత్తిమీర, బ్రాకలీ, పాలు పోసి బ్రాకలీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, అరోమాటిక్ పొడి వేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన బ్రాకలీ మిశ్రమంని బాయిల్ చేసుకున్న వాటర్లో పోసి కలిపి బ్లెండ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా క్రీమ్ వేసి అలాగే కొంచెం సూప్ వేసి బాగా కలిపి సూప్ మిశ్రమంలో వేసి కలిపి కొద్దిసేపు ఉడికిస్తే బ్రాకలీ క్రీమ్ సూప్ రెడీ. ఎగ్ స్టఫ్డ్ చిల్లీ చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి కలిపి ఉడికించుకున్న స్వీట్ కార్న్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి టొమాటో కెచప్ అలాగే చీజ్ గ్రేట్ చేసి వేసుకొని కలిపి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిలో స్టఫ్ చేసి ప్యాన్లో కొద్దిగా నూనె వేసి బజ్జీ మిర్చిని పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎగ్ స్టఫ్డ్ చిల్లీ రెడీ. ఆహా, బ్రాకలీ క్రీమ్ సూప్ అలానే ఎగ్ స్టఫ్డ్ చిల్లీ. ముందుగా సూప్ తానా తానా తందనా. నేనైతే బ్రెడ్ టోస్ట్ చేసేసుకున్నాను వదినా. బా, ఆ క్రీమీ టెక్స్చరు, ఆ బ్రోకలీ టేస్ట్ మధ్య మధ్యలో, అలానే గార్లిక్ ఫ్లేవరు, బా అద్భుతం. ఇలా డిప్ చేసుకొని ఆహా వదినా, నిజంగా పిల్లలకి ఇటువంటి హెల్దీ సూప్స్ ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే ఇప్పుడు వచ్చాయి, నాకు తెలుసు నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గో. ఫుడ్ వదిన, ఆ మిర్చి మనము ఏదైతే ప్యాన్లో ఫ్రై చేసాం కదా, దానివల్ల అది సాఫ్ట్ కుక్ అయింది. ఆ సాఫ్ట్ కుక్ అయిన క్రమంలో టఫ్ టేస్ట్
ఈ బేస్కి కూడా కొద్దిగా వచ్చింది. అండ్ ఇవి ఆ మిర్చి బాడీ అంతా కూడా మంచిగా జ్యూసీగా ఉంది తెలుసా. ఇంకా వదిన చూసి వాటర్ డ్రాప్ కనిపిస్తుంది కదా, మిర్చిదే ఇది. పక్కింటి వదిన ఫోన్. వదినా ఏంటి నీ బాడీ నీతో మాట్లాడుతుందా? ఏమని? బంగారం కావాలని అడుగుతుందా? వదినా అది మనసు మైండ్ మాట్లాడే మాట వదిన. బాడీ ఏమని చెప్తుందా చెప్పు? కొద్దిగా ఆయాసం వస్తుందా? ఇది కదా నీకు నీ బాడీ చెప్పేది. ముందు హాస్పిటల్కి వెళ్ళి వదినా. బా ఏది ఏమైనా బంగారం 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 బంగారం. చచ్చ అది మీ అందరికైతే అర్థమైంది కదా. మన బాడీ మనతో మాట్లాడుతున్నప్పుడు దాని మాటలు వినండి. ఇప్పుడు నా బాడీ నాకేం చెప్తుందంటే, ఇది చేతిలో ఎక్కువసేపు పెట్టుకుంటే చైన్ వస్తుంది, త్వరగా తిను అని చెప్తుంది. అద్భుతమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వైరల్ వంటలక్క. నువ్వురా.